ఒక విధంగా పల్లవి గ్రేట్ రా. పల్లవి అంటేనే సక్సెస్. తను నీ వెంటుంది కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు సక్సెస్ అవుతున్నావు. రే కాపండ్రా మీరు మీ పల్లవి భజన. నేను నా టాలెంట్తో పైకి వస్తున్నాను, తన సపోర్ట్ వల్ల కాదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్టూడెంట్స్ అందరినీ అసెంబ్ల్ అవ్వమని చెప్పండి. అలాగే మేడం. ఇదేంటి చంటి రాలేదు? డియర్ స్టూడెంట్స్, ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా మన కాలేజ్ తరపున మన స్టూడెంట్స్ అందరం కలిసి సమ్మర్ క్యాంప్కి వెళ్ళబోతున్నాం. లాస్ట్ టైం కూడా ఒక విలేజ్కి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సోషల్ సర్వీస్ చేసి వచ్చాం కదా. ఇప్పుడు కూడా మరో విలేజ్కి అందరం కలిసి వెళ్ళబోతున్నాం. అక్కడున్న వాళ్ళకి సోషల్ సర్వీస్ చేయబోతున్నాం. మేడం ఓన్లీ సర్వీసేనా? ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదా? ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఉండదు? దాంతోపాటు అక్కడ ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. గేమ్స్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో రేపే మనం సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నాం. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే మేడం. ఏమండి విన్నారా? సమ్మర్ క్యాంప్ అంట. సమ్మర్ క్యాంప్లో మీతో కలిసి నేను అక్కడ ఏం చేస్తావు? చెప్పను. అక్కడికి వెళ్ళాక చేసి చూపిస్తాను. డెఫినెట్ గా మీరు లైఫ్ లాంగ్ మీరు మర్చిపోలేని స్వీట్ మెమరీస్ అయితే ఇస్తా. వస్తా. అన్ని అరేంజ్మెంట్లు మీరు దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఆంటీ, మీరు వెళ్ళండి. ఏంటంటే సడన్ గా ఈ సమ్మర్ క్యాంప్ పెట్టారేంటి? ఏ తప్పేంటి? ఆ సమ్మర్ క్యాంప్ కి ఆ పల్లవి కూడా వస్తుంది కదా. అది చరణ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేస్తానని చెప్పి మర్చిపోలేనిది ఇస్తానని చెప్పి మాట్లాడుతుంది. పల్లవి సమ్మర్ క్యాంప్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి చరణ్ని తన వైపుకి తిప్పేసుకుంటుందా ఆంటీ? సరే, అదేదో చేస్తానందిగా. ఏం చేయాలో మనము ఆలోచిద్దాం. నేను షాపింగ్ చేయాలరా. గేమ్స్ కూడా ఉంటాయంట. ఆ గేమ్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. అవునరా, ప్రైజ్ మనీ కూడా ఉంటుందంట కదా. ఎట్టి పరిస్థితుల్లో ప్రైజ్ మనీ మనమే కొట్టేయాలరా. తర్వాత క్యాంప్కి వెళ్ళొచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం. అవును పల్లవి, ఏంటి సమ్మర్ క్యాంప్ లో చరణ్ కి మంచి మెమరీస్ ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నావు? నువ్వు విన్నావా? ఇంతకీ ఏం చేయబోతున్నావు? అదంతా సస్పెన్స్. మీ అందరికీ సంబంధించి అది సమ్మర్ క్యాంప్ మాత్రమే. మా ఇద్దరికి మాత్రం అది హనీమూన్. చూసావా, దానికి హనీమూన్ అంట. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది దీనికి. అంత ఓవరాక్షన్ చేస్తుంది కదా, ఇప్పుడు చూడు దానికి ఎలా ఇస్తాను. అయ్యో పల్లవి, నీ మీద పడ్డాయా నీళ్లు? ఏ కళ్ళు కనపడట్లేదా? నా మీద నీళ్లు పోసా? అయ్యో, నేను కావాలని వెయ్యలేదు, ఎవరూ లేరు కదా అని ఇలా అన్నా. సడన్ గా నువ్వు వచ్చావు, నీ మీద పడ్డాయి. ఏమనుకోకే. అవును, నువ్వు వస్తున్నావని వేయలేదు, వేసిన తర్వాత సడన్ గా వచ్చావు.
సారీ. అక్షిత కావాలనే నీళ్లు పోసింది, చూడలేదని అబద్ధం చెప్తుంది. ఆ మాత్రం నాకు తెలీదా? దానికి టెట్ ఫర్ టాట్ నేనిస్తానుగా. భలే దెబ్బ కొట్టావు అక్షిత. ఎంగిల్ నీళ్ళు తన మొహం మీద వేశావు, అయినా తనేం ఫీల్ అవ్వలేకపోయింది. లేకపోతే సమ్మర్ క్యాంప్ అంట, హనీమూన్ అంట. నా మీద నీళ్లు పోస్తావే, ఇప్పుడు చూడు అందరు చూసి నిన్ను నవ్వేలా చేస్తా. ఏమైంది? చెట్టు ఊగింది, చెత్త పడింది. అదేంటి, గాలి కూడా లేదు కదా, చెట్టు ఎందుకు ఊగింది? అయ్యో, మీ మీద చెత్త పడిపోయిందా? అరెరే, చెట్టు కింద మీరున్నారా? సారీ సారీ, నేను అసలు చూడనే లేదు. అంటే చెట్టు ఊపింది నువ్వేనా? అవునండి, నేనే ఊపా. అడవిలో ఏనుగులు చెట్లను పడగొట్టినట్టు నువ్వెందుకు చెట్టు నూపావు? కావాలని మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనే చేస్తుంటుంది. అయ్యో, అలా మాట్లాడతావేంటి అక్షిత? నువ్వు నా మీద కావాలని నీళ్ళు పోసావా చెప్పు? లేదు. మరి నేను కూడా కావాలని చెట్టు ఊపలేదు. అయినా అసలు చెట్టు ఎందుకు ఊపావో అది చెప్పు. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఎండిపోయిన ఆకులన్నీ చెట్టు మీద ఉండిపోయి కింద పడలేక పైన ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అందుకే చెట్టు అందం కాపాడడం కోసం ఈ చెత్తంతా కింద పడేద్దామని చెట్టు ఊపానండి. కింద వీళ్ళుంటారని నాకేం తెలుసు? చాలండి, మీ అవతారాలు చూడలేకపోతున్నాం. వెళ్ళి క్లీన్ చేసుకోండి. అర్థమైందా? మీరు నా మీద నీళ్లు వేస్తే నేను మీ మీద చెత్త వేసా. మీరింకా నా విషయంలో ఎక్స్ట్రా చేశారనుకో, ఇద్దరిని కింద పడేసి పీక మీద కాళ్ళేస్తా. జాగ్రత్త.